విజయనగర సామ్రాజ్యపు మహా ఆస్థానంలో శ్రీకృష్ణదేవరాయల వారు సభ నిర్వహిస్తున్నారు. అక్కడ పండితులు, కవులు, మంత్రులు. అందరి మధ్య ఒక పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తోంది: తెనాలి రామకృష్ణుడు. రామకృష్ణుడి తెలివితేటలపై కొంతమంది పండితులకు అసూయ పుట్టింది. అతను అంత తెలివైనవాడా? ఒకసారి పరీక్షించాలి అని నిర్ణయించారు. పండితుల మాటలు విన్న రాజు తెనాలి రామకృష్ణుడిని పిలిచి ఇలా అన్నారు: రామకృష్ణ, రేపటికి నన్ను ఆనందపెట్టే వస్తువు తీసుకురా. అది ఈ లోకంలో ఉండాలి. కాని నేను ఎప్పుడూ చూడనిది కావాలి. పండితులు లోపలలోపల నవ్వుకున్నారు. ఇది అసాధ్యం. ఈసారి రామకృష్ణుడు తప్పకుండా ఓడిపోతాడు అనుకున్నారు. మరుసటి రోజు సభ నిండింది. రాజు అడిగారు: రామకృష్ణ, నువ్వు ఏం తీసుకువచ్చావు? రామకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు: ప్రభూ, నేను రేపటి రోజుని తీసుకురావాలని ప్రయత్నించాను. అది ఈ లోకంలోనే ఉంటుంది. కాని ఎవరూ ఇప్పటివరకు చూడలేదు. ఆ మాట విన్న వెంటనే ఆస్థానం మొత్తం నవ్వులతో మార్మోగింది. రాజు ఆనందంగా తెనాలి రామకృష్ణుడిని ప్రశంసించారు. ఆ రోజు ఆస్థానం మొత్తం ఒక విషయం గ్రహించింది: బలం కాదు, ధనం కాదు, పదవి కాదు, మనిషిని గొప్పవాడిని చేసేది అతని ఆలోచన, అతని తెలివి. అందుకే అంటారు: తెలివి ముందు బలం ఓడిపోతుంది.